స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభా. నేను ఒట్టివాడిని మట్టివాడిని మిగిలి నిలబడి ఉన్నాను ప్రభా. నా గొంతును నన్ను అయ్యా మరుగు చేయండి ప్రభా. నువ్వు మాట్లాడండి ఆత్మదేవుడా. నువ్వు లేకుంటే మేము మాట్లాడలేం. అవును తండ్రి, నన్ను మరుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే రూపాంతర కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు మరి ముగ్గురినే తీసుకుపోయాడట. దేవునికి స్తోత్రం. మరి యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతమంది శిష్యులు అండి? జనరల్గా 12 మంది శిష్యులు. 12 మందిలో పేతురు, యాకోబు, యోహాను మాత్రమే, ఈ ముగ్గురిని మాత్రమే రూపాంతర కొండ మీదకి తీసుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందాడట. రూపాంతరం పొందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది అంటున్నాడు. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఆయన ముఖము ప్రకాశించిందట. యేసుక్రీస్తు ముఖము ప్రకాశించింది. ఈ ప్రకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడట. ఇప్పుడు లైట్ ఉందండి, లైట్లో నుంచి ఆ ప్రకాశం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ లైట్లో బల్బులో నుంచే వస్తుంది కదా. కరెంట్ అక్కడికి రావటంతో కదా, కరెంటు రావటంతో ఆ బల్బుని ఆ కరెంటు వెలిగించగానే ఏమొచ్చిందండి? ప్రకాశం వచ్చింది కదా, అంటే వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖం కూడా ఆ బలుగు లెక్క వెలిగింది. అదే ఇక్కడ చెప్పేది. దేవునికి స్తోత్రం. బల్బు ఏ విధంగా అయితే ప్రకాశించిందో, బల్బు ఏ విధంగా అయితే వెలుగుతా ఉన్నదో, ఆయన ముఖము కూడా ఎట్లయిందటండి? ప్రకాశించిందట. దేవునికి స్తోత్రం. ఒక బల్బు లెక్క వెలిగింది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది అంటున్నాడు. సూర్యుడు ప్రకాశించినప్పుడు ఆ సూర్యుడిని డైరెక్ట్గా చూడగలమా మనం? చూడలేమండి. దేవునికి స్తోత్రం. ఎందుకని? ఆ వెలుగుని డైరెక్ట్గా చూడలేం మనం, అంతే. సూర్యుడినే చూడలేం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు యొక్క తేజస్సు ఆ సూర్యుని కంటే అత్యధికమైనది. దేవునికి స్తోత్రం. సూర్యునితో పోల్చాడు. సూర్యుడిని మనం మామూలుగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడిని మనము చూడలేకపోతున్నాము. ఆ సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రములను, ఆకాశమును, భూమిని, సమస్తమును సృష్టించినటువంటి దేవుణ్ణి ఆయన ప్రకాశించినప్పుడు మనం చూడగలమా? చూడలేమండి. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా చూడలేం. ఎందుకంటే ఆయన వెలుగు, ఆయన ప్రకాశము మామూలుగా ఉండదు. ఇక్కడ దేవుడు సూర్యునితో పోల్చాడు. సూర్యుని వలె ప్రకాశించింది అంటున్నాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఓకే. మరి ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. దేవునికి స్తోత్రం. అంటే ముఖంలో నుంచి కాంతి వచ్చింది. మరి ఆయన వస్త్రాలు వేసుకుండు కాబట్టి ఆయన బాడీ అంతా కూడా కాంతి వచ్చింది. దేవునికి స్తోత్రం. గమనించాలి. ఆయన బాడీ కూడా ఎట్లొచ్చిందా? ఏమొచ్చిందండి? ప్రకాశం వచ్చింది. ఆయన బాడీలో నుంచి కూడా ప్రకాశం వచ్చింది ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఇదిగో ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనవాయను. వెలుగు వలె తెల్లనవాయను అంటే ఆయన శరీరంలో నుంచి ఏమొచ్చిందండి? వెలుగు వచ్చింది. దేవునికి స్తోత్రం. తెల్లగా అయిపోయినాయి అట వస్త్రాలన్నీ కూడా. అంటే
ఆయన శరీరము, ఆయన ముఖము, ఆయన శరీరము ముఖము ప్రకాశించింది. సూర్యునితో పోల్చాడు ఆయన ముఖాన్ని. ఆయన బాడీని వెలుగుతో పోల్చాడు దేవుడు. వెలుగు ఆయన బాడీలో నుంచి వచ్చిందట. దేవునికి స్తోత్రం. ఇట్లా బాడీలో నుంచి వెలుగు రావటం, అక్కడ ఆయనతో ఉన్నటువంటి మరి పేతురు, యోహాను, యాకోబులు, ఈ ముగ్గురు కూడా ఆ వెలుగును చూడలేక వారు కింద పడిపోయారట. చూడండి 7వ వచనాన్ని చదవండి. యేసు అంటే వీళ్ళు పడిపోయారు. దేవునికి స్తోత్రం కదండి. అంటే వాళ్ళు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళు భయపడిపోయారు, కింద పడిపోయారు. లెండి అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. లెండి, భయపడకూడని చెప్పాను. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ముఖాన్ని చూడలేకపోయారు, ఆయన వస్త్రములను చూడలేకపోయారు. అంటే ఆయన నిజమైనటువంటి వెలుగై ఉన్నాడు. మరి ఈ 12 మందిని పైకి తీసుకొని పోవచ్చు కదండి. ఎందుకు తీసుకొని పోలా? 12 మందిని పైకి తీసుకొని పోవచ్చు కదా. ఎందుకు తీసుకొని పోలేదు అంటే ఆ మిగతా వాళ్ళకి ఆ యొక్క వెలుగు గురించి కానీ, ఆ యొక్క ప్రకాశమానమైనటువంటి సూర్య తేజస్సు కంటే ఎక్కువైనటువంటి తేజస్సు కలిగినటువంటి ఆయన ముఖమును గురించి కానీ, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనవైనే గనక ఆయన బాడీ గురించి కానీ వాళ్ళకి అర్థం కాదు. అర్థమైనా కానీ అపార్థం చేసుకుంటారని, ఈ ముగ్గురు అర్థం చేసుకుంటారని, మరి వాళ్ళ ముగ్గురికి ఆత్మీయ స్థితి పెరిగిన వారుగా ఉన్నారు. వాళ్ళు మరి యేసు ప్రభువుని అర్థం చేసుకునేటువంటి స్థాయి కలిగిన వారుగా ఉన్నారు. అందుకోసమే పేతురును, యోహానును, యాకోబుని తీసుకొని పోయారనమాట. దేవునికి స్తోత్రం. ఆ కొండ మీదకి, ఆ కొండ మీద రూపాంతరం చెందాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈ రూపాంతరం చెందినప్పుడు వాళ్ళకి 2 వ్యక్తులు కనపడ్డారండి. ఎవరు? ఏలియా, మోషే, ఏలియా. దేవునికి స్తోత్రం. ఈ మోషే, ఏలియా ఎందుకు కనపడ్డారో తెలుసండి? ఆ మోషేనే ఎందుకు వచ్చాడు, ఆ ఏలియానే ఎందుకు వచ్చారు? ఇంకా మిగతా ప్రవక్తలను తీసుకోవచ్చు కదా. ఎందుకని ఈ మోషేనే పిలిచాడు దేవుడు, ఏలియానే ఎందుకు పిలిచాడు? వాళ్ళు ఈ లోకంలో జీవించినప్పుడు, మోషే ఈ లోకంలో జీవించినప్పుడు ఆ వెలుగు సంబంధమైనటువంటి దాంట్లో ఆయనకు కూడా పరిచయం ఉంది. దేవునికి స్తోత్రం. ఆ వెలుగులో ఆయన కూడా ఉన్నాడు. ఆ వెలుగులో ఆయన కూడా ఉన్నాడు. ఆ సీనాయి పర్వతం మీద చూడండి, ద్వితీయోపదేశ కాండములో మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయంలో మనం చూస్తే ఆ అనుభవాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి మోషే 4వ అధ్యాయము 11వ వచనం నుంచి చదవండి. అప్పుడు మీరు సమీపించి ఆ కొండ దిగువన నిలిచితిరి. చీకటియు మేఘమును గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశము వరకు అగ్నితో మండుచుండగా. దేవునికి స్తోత్రము కలుగును గాక. అగ్నితో మండుచుండగా
యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చీకటి మేఘము గాఢాంధకారమును కమ్మి ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా. దేవునికి స్తోత్రం. కొండ అంట అగ్నితో మండుతూ ఉన్నదట. ఇదే కొండ అండి? సీనాయి పర్వతం. మోషే అక్కడే ఉన్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కొండ మీదనే మోషే ఉన్నాడు. చీకటి మేఘము గాఢాంధకారము ఈ మూడు కమ్ముకున్నాయి. అయితే ఈ కొండ అగ్నితో మండుతూ ఉన్నది. సూర్యుడు ఏ కలర్ ఉంటాడండి? సూర్య తేజస్సు అంటే అగ్ని తేజస్సే. దేవునికి స్తోత్రం కదా. ఆయన ముఖము అగ్ని వలె ప్రకాశించింది కదా, సూర్యుని వలె ప్రకాశించింది అంటున్నాడు. ఇక్కడ ఈ చీకటి కమ్మింది, మేఘం కమ్మింది, గాఢాంధకారము కమ్మింది ఆ కొండను. ఆ కొండ ఆకాశం వరకు అగ్నితో మండుచుండగా, అంటే అగ్నితో మండుతూ ఉన్నదట. కొండంతా మండుతూ ఉన్నది. మరి మోషే ఎక్కడున్నాడండి? కొండకి కిందికి దిగొచ్చిండా? ఆడనే ఉండా? కొండ మీదనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టి చెప్పాలి హల్లెలూయా. కొండ మీదనే ఉన్నాడు. ఆయన కూడా ఆ కొండ మీద ఆ అగ్నిలో కాలుతూ ఉన్నాడు. ఏ అగ్ని అది? శరీరాన్ని పరిశుద్ధమైనటువంటి అగ్ని. అగ్ని అనేటువంటి దేవుడే. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. అగ్ని ఏం చేసిద్దండి? చెత్తను కాల్చేసిద్ది. మోషేలో ఉన్నటువంటి చెత్తంతా కాలిపోయిందనమాట అగ్నిలో ఉన్నప్పుడు. అది దేవుని అగ్ని. దేవునికి స్తోత్రం. అది ఎవరి అగ్ని అండి? అని దేవుని అగ్ని అది. ఆ అగ్నిలో ఆ యొక్క కొండ మరి మండుతా ఉన్నదట. కొండంతా మండుతా ఉన్నది. మండుతా ఉంటే ఆ కొండ మీదనే మోషే కూడా ఉన్నాడు. అంటే ఈయనకి ఏ అనుభవం ఉందండి? అగ్నిలో మండే అనుభవం కలిగిన వాడు మోషే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే మోషే కనపడ్డాడు అక్కడ. ఆ అగ్ని అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆ కొండలో మండినవాడుగా ఉన్నాడు మోషే. ఆ కొండలో ఆ కొండ మీద మరి మేఘము చీకటి గాఢాంధకారము కమ్మినప్పుడు ఆ కొండ దిగువన ప్రజలందరూ ఉన్నారు. అందరూ ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. అదంతా చూస్తూ ఉంటే మోషే ఆ అగ్ని మధ్యలోనే ఉన్నాడు. కానీ దేవుని స్వరం వినబడుతుంది. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి ఆజ్ఞ, ఈ భూమి మీద మీరు విగ్రహాన్ని చేసుకొనకూడదు. ఆజ్ఞలన్నీ వినపడుతూ ఉన్నాయి. ప్రజలందరూ వింటున్నారు. ఆ అగ్ని మధ్యలో నుంచి స్వరం వినబడుతుంది. మోషే మాట్లాడలేదు, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. డైరెక్ట్గా జనముతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా జనముతో మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి ఎవరు అంటే మోషే. అగ్నిలో మండుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకోసమే ఆ మోషేను ఆ రూపాంతర కొండ మీదికి దేవుడు పిలిపించాడు. ఎందుకంటే నేను ఆ యొక్క సీనాయి పర్వతం మీద మరి చిక్కు చీకటి మేఘము గాఢాంధకారము కమ్మినప్పుడు నేను అగ్నితో ఆ కొండను మండించాను. ఇప్పుడు నేనే భూమి మీదకి వచ్చాను. నేను ప్రకాశిస్తున్నాను. నా ప్రకాశమానమును మీరు వచ్చి చూడండి. వీరికి చూపిస్తున్నాను, పేతురుకి, యోహానుకి, యాకోబుకి. దేవునికి స్తోత్రం.
ఇది సీనాయి పర్వతము దగ్గర మరి ఆ యొక్క మోషే చూసినటువంటి ఆ యొక్క మండేటువంటి కొండను, ఆ యొక్క మండే కొండ ఏ విధంగా ఉన్నదో మోషేకు అనుభవం తెలుసు. ఆ యొక్క కొండ అనుభవాన్ని కలిగినటువంటి మోషేను దేవుడు రప్పించాడు. ఆయన ముఖము ప్రకాశించటం ఈ ముగ్గురు చూశారు. దేవునికి స్తోత్రం. పేతురు, యోహాను, యాకోబు ఈ ముగ్గురు చూశారండి. వారు ముగ్గురు చూసి కింద పడిపోయారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆ యొక్క ఆ అగ్నిని చూడలేక, ఆ యొక్క సూర్య తేజస్సు కంటే ప్రకాశమైనటువంటి తేజస్సును చూడలేక మరి వాళ్ళు పడిపోయారు, ముగ్గురు కూడా. దేవునికి స్తోత్రం. అక్కడ ఈ ప్రకాశమానమైనటువంటి ఆ యొక్క మేఘము ఆ యొక్క ముగ్గురిని కమ్ముకుందట. ఆ ప్రకాశిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అదేవిధంగా మోషే, ఏలియా, ఈ ముగ్గురు అక్కడ ఉన్నారు. వారేదో మాట్లాడుతున్నారు అని అక్కడ రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అని రాయబడ్డది. ఈ ప్రకాశమానమును చూసినటువంటి పేతురు అంటున్నాడు, మరి మీ ముగ్గురు కూడా గనులే, నీకు ఒకటియో, మరి మోషేకు ఒకటియో, ఏలియాకు ఒకటియో పర్ణశాలల కడతాను. ఇక్కడ మనం ఉండుట మంచిది. ఈ వెలుగులో మనం ఉందాం. ఈ వెలుగుతో సహవాసం చేద్దాం. మనం ఇక్కడనే ఉందాం అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అట్లా అంటూ ఉంటే ప్రియులారా, మరి ఈలోపు ఆ దర్శనము, ఆ రూపాంతర అనుభవం ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఏలియాను ఎందుకు పిలిచాడు దేవుడు? ఏలియా మరి గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ ఏలియా యొక్క అనుభవం చూడండి, రాజులు మొదటి గ్రంథములో 18వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం. 17వ అధ్యాయంలో మరి ఏలియా కనబడతాడు. 17వ అధ్యాయంలో ఆహాబు ఏలియాను చూసి, నేను కాను. ఎన్నో 17, 18, 17. అది అతడు యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఈ ఏలియాను గురించి మనము చూసినట్లయితే, ఏలియాను పట్టుకోవటానికి ఏలియా కనబడటమే ఈయన మరి ఒకటి ప్రకటన చేస్తాడు. ఏమనంటే 3.5 సంవత్సరాలు కరువు వస్తుంది. కనబడటమే ఒకటే ప్రకటన. ఎక్కడ పుట్టాడో, ఏం చేసి ఎక్కడ పెరిగాడో ఇదంతా తెలియదు. కానీ ఈ ఏలియా కనబడటమే 3.5 సంవత్సరాలు మంచు కురవదు, వర్షం పడదంటాడు. కరువు. దేవునికి స్తోత్రం. ఈ కరువు ప్రకటించి పోతాడు. ఇక పోయిన తర్వాత ఆయన మరి ఒక వాగు దగ్గర, కెరీతు వాగు దగ్గర ఉంటామని చెప్తాడు దేవుడు. ఆ తర్వాత కెరీతు వాగు దగ్గర నుంచి ప్రియులారా, ఆయన ఎక్కడికి వెళ్తాడో, ఎటుపోతున్నాడో ఎవరికీ తెలియదు. కరువు వస్తుంది, 3.5 సంవత్సరాలు వర్షాలు పడవని ప్రకటన చేసినటువంటి ఏలియా ఎవరికీ కనబడ్డాడు. కానీ ఆ దేశంలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దేశంలోనే ఉన్నాడు. ఏంటి అనంటే, ఆత్మదేవుడట ఆయన్ని ఎత్తుకుని పోయేవాడట. దేవునికి స్తోత్రం. పలానా దగ్గర ఏలియా ఉన్నాడని వాళ్ళు ఎవరికైనా కనబడితే అక్కడికి ఈ ఆహాబు మనుషుల్ని పంపించేవాడట. పంపిస్తే అక్కడ పోయిన తర్వాత యెహోవా ఆత్మ ఆయన్ని తీసుకుని ఇంకొకడికి తీసుకొని పోయేదట. దేవునికి స్తోత్రం. అంటే
ఆత్మ ఆయన్ని ఎత్తుకొని పోయేదట. ఇది వాక్యం కోణంతో చూడండి. 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ వచనం నుంచి చదివి సహాయం చేయండి. నీ దేవుడైన యెహోవా జీవము తోడు నిన్ను చిక్కించుకొనవలేనని నా ఏలినవాడు దూతలను పంపించని జనమొకటైనను లేదు, రాజ్యం ఒకటైనను లేదు, అతడు ఇక్కడ లేడనియు అతని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేయించుచూ వచ్చిరి. నీవు నీ ఏలిన వాని చెంతకు పోయి ఏలియా ఎచ్చట ఉన్నాడని చెప్పుమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొనిపోవును, కొంచిపోవును. దేవునికి స్తోత్రం. యెహోవా ఆత్మ ఏం చేసిద్దటండి? ఆయన్ని కొంచిపోవును అంటే ఎత్తుకొని పోద్ది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈ ఆహాబు అనేటువంటి రాజు దేశాలకు తిప్పాడు జనాన్ని, ఎక్కడికెక్కడికో తిప్పాడు ఏలియాని పట్టుకోవటానికి. దేవునికి స్తోత్రం. పలానా దగ్గరికి ఉన్నాడని తెలిస్తే అక్కడికి పంపిస్తాడు మనుషుల్ని, దూతలను పంపిస్తున్నాడు, సైనికులను పంపిస్తున్నాడు. అక్కడి నుంచి యెహోవా వేరే దగ్గరికి ఆయన్ని తీసుకొని పోతున్నాడు. దేవుని ఆత్మ ఆయన ఎత్తుకొని పోతుందట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని ఆత్మ చేత నడిపించబడిన వాడిగా దేవుని చేత దేవుడే ఆయన్ని మోసుకొని పోయేవాడట. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ నిన్ను కొంచిపోవచ్చుంది అంటున్నాడు. ఈ ఓబద్యా అనేటువంటి వ్యక్తి ఏలియాతో మాట్లాడుతున్నాడు అనమాట. అయ్యా, నేను ఎక్కడున్నాను, మీ ఏలిన వాడైనటువంటి ఆహాబు రాజుకు చెప్పు, రమ్మని చెప్పు నా దగ్గరకంటే ఆయన అంటున్నాడు, ఓబద్యా అంటున్నాడు, నేను కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడినే. ఆహాబు ఇజ్రాయేలు యెహోవా ప్రవక్తలను చంపుచుండగా నేను 50 మంది ప్రవక్తలను నేను దాచిపెట్టానయ్యా. నేను కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడినే. కానీ నీవు ప్రత్యేకమైనటువంటి వాడవు. నా రాజైనటువంటి ఆహాబు నిన్ను వెతకని స్థలము లేదు. రాజ్యముల దగ్గరికి నిన్ను తీసుకొని పోతున్నాడు నీ దేవుడు. ఎక్కడికి తీసుకొని పోతాడో ఆయనకి కనబడకుండా తీసుకొని పోతున్నాడు. ఎక్కడ దాచిపెడుతున్నాడు, ఎక్కడ నీకు భోజనం ఏర్పాటు చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, నీ రాజుకు చెప్పు అంటున్నావు. పలానా దగ్గర ఏలియా ఉన్నాడని చెప్తే మా రాజుగారికి చెప్తాను. రాజు ఇక్కడికి రాగానే యెహోవా ఆత్మ నిన్ను తీసుకొని పోద్ది, వేరే దగ్గర తీసుకొని పోద్ది. అప్పుడు నా రాజు నన్ను చంపేస్తాడు, నా ప్రాణానికి హాని జరుగుతుందయ్యా, నువ్వు అట్లా చెప్ప మాకు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఏలియా దేవుని ఆత్మ చేత నడిపించబడినవాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుని ఆత్మ చేతనే నడిపించబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ ఆయన్ని తీసుకొని పోయేదట, ఎత్తుకొని పోయేదట. దేవునికి స్తోత్రం. ఇట్లా దేవుని ఆత్మ చేత నడిపించబడేవారిగా మనం ఉండాలంటే దేవునికి స్తోత్రం. మరి నాలో ఎక్కడ ఉందండి దేవుని ఆత్మ అంటారా మీరు? క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నటువంటి మనమందరము కూడా క్రీస్తును ధరించుకున్నామని వాక్య భాగం సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నటువంటి మనం పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనం దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు సంఘం ఏ సెన్స్లోకి రావాలంటే, నేను క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాను,
క్రీస్తు ఆత్మ నాలో ఉన్నాడు, క్రీస్తు నాలోనే ఉన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడును నేను కాను, క్రీస్తే నాలో జీవించుచున్నాడు అని పలకాలి. దేవునికి స్తోత్రం అని చెప్పాలంతే. నేను క్రీస్తులో ఉన్నాను. మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. నాలో ఉన్నది ఎవరు? ఆత్మదేవుడు నీలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఒక్క వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదివి సాయం చేయండి. ఎఫెసీ పత్రిక 1:13. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవునికి స్తోత్రం. ఏందటండి? మీరును సత్యవాక్యమును విని, సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి, క్రీస్తునందు విశ్వాసముంచితే అంటే క్రీస్తునే నమ్ముకున్నాం మనం. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తుని నమ్మలేదని మీరు చెప్పొద్దు. మనమందరము కూడా క్రీస్తుని నమ్ముకున్నాం. క్రీస్తే మన రక్షకుడు, క్రీస్తే మన ప్రభు, క్రీస్తే మన దేవుడు, క్రీస్తే మనల్ని రక్షించిన వాడు, మన పాపం నుంచి విడిపించిన వాడు, ఆత్మచేత ముద్రించబడిన వారు. మనమందరము కూడా క్రీస్తు ఆత్మచేత ముద్రించబడిన వారు. మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విన్నాం మనం. యేసు రక్షణ సువార్త ఏంటండి? యేసు ఈ లోకంలో పుట్టాడు, రక్షణ సువార్త. యేసు మన పాపముల కోసం మరణించాడు, రక్షణ సువార్త. యేసు మన పాపముల కోసం మరి ఆ సిలువలో ఆయన దెబ్బలు తిన్నాడు, రక్షణ సువార్త. ఆయన మరణించాడు, సువార్త. ఆయన సమాధి చేయబడ్డాడు, సువార్త. ఆయన తిరిగి లేచాడు, సువార్త. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఆయన రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ చేత ముద్రించబడ్డాం. దేవునికి స్తోత్రం. మనమందరము కూడా ముద్రించబడ్డాం, ఆయన ఆత్మ చేత ముద్రించబడ్డాం. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా మరి ఆయన ఆత్మ చే ముద్రించబడ్డాం. నాలో ఆత్మ లేదు అనమాకండి. దేవునికి స్తోత్రం. మనలో ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఉంది. క్రీస్తుని ధరించాం, క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నాం. ఆ రోజు ఏలియాను ఎత్తుకొని పోయినటువంటి ఆత్మ ఈరోజు నిన్ను నన్ను ఎత్తుకుని పోవాలి. దేవునికి స్తోత్రం. ఆ రోజు మోషే మరి ఆ యొక్క కొండ మీద దేవుని అగ్నితో మండించబడ్డాడు. మనం కూడా మండాలి. దేవునికి స్తోత్రం. అగ్ని అయినటువంటి దేవుడు మనలోనే ఉన్నాడు, మనలో ఆయన ప్రకాశిస్తాడు. దేవునికి స్తోత్రం. అగ్నితో మండుతున్నాను నేను అనాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొయ్యి మీద బెల్లం పాత్ర పెట్టామనుకోండి, ఆ బెల్లం ఉడుకుతా ఉన్నది. ఒక పాత్ర ఉంది పొయ్యి మీద, అది బెల్లమే కానీ ఇంకా ఉడికే పాత్ర కానీ. ఆ ఉడికేటువంటి పాత్ర మీద ఈగలు వాళ్తాయండి? ఈగలు వాళ్తాయా? ఆ పాత్రని పొయ్యి మీద నుంచి కిందికి దించి చల్లారిన తర్వాత అప్పుడు ఈగలు వస్తాయి. మనం మండుతూ ఉంటే, మనం పొయ్యి మీద మండుతూ ఉంటే, దేవుని అగ్నితో మండుతూ ఉంటే, దేవుని ఆత్మతో మండుతూ ఉంటే మన మీదికి ఏ ఈగ రాదు. హల్లెలూయా. ఎలాంటి ప్రాబ్లం మన దగ్గరకు రాదు. హల్లెలూయా. నేను మండే పాత్రగా ఉంటాను, నేను మండే పాత్రగా ఉంటాను. నా మీదకి ఏ ఈగ రాదు, ఏ దోమ రాదు. దేవునికి స్తోత్రం. ఏ తెగులు నా గుడారమును సమీపించదని మనం ప్రకటించేటువంటి బిడ్డలంగా ఉండాలి. అలాంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చూద్దాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభు, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, దయను బట్టి, పరిశుద్ధిని బట్టి వందనాలు ప్రభు. జ్ఞాపకం చేసుకోండి తండ్రి.
దీవించను ఆయన ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. అయా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభా. సంజయ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. కుమార్ గారిని ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభా కుమారుని బట్టి కూతుర్ని బట్టి వందనాలు. జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా నాయన కృపా గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. వారికి ఇచ్చినటువంటి వారి తండ్రి అయా ప్రభా భర్త గారిని బట్టి వందనాలు, లక్ష్మణ్ గారిని బట్టి వందనాలు. వారి ఇరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ప్రభా కుమారుడు స్టీఫెన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా తండ్రి కుమార్తెను సంజయ్ గ్లోరీని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పిల్లల మ్యారేజ్ విషయమే జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమార్తె శాపని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా స్వాతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. సురేష్ గారిని ముట్టుకోండి, వారికి ఇచ్చినటువంటి కుమారులు ఇద్దరిని బట్టి వందనాలు. చైతన్యాన్ని రోహిత్ని ముట్టుకోండి ప్రభు, వారి చదువుల్లో తోడుగా ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు. లోకేష్ని అక్షితను ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు, వారి చదువుల్లో తోడుగా ఉన్నాడు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయానికి కోట్లాది స్థుతులు జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్వాతి వారి అమ్మగారిని నాన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా సంధ్య వారి అమ్మగారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి తమ్ముడు అయా నరేంద్రని ముట్టుకోండి, సాయిని ముట్టుకోండి ప్రభా. నరేంద్ర మ్యారేజ్ విషయమే జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి ఆయన, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అయా. అదేవిధంగా తండ్రి సంధ్య వారి అయా ప్రభా అత్త మామలను కూడా మార్చండి. వారి మరిది గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, ముట్టుకోండి ప్రభా. అయా నీకు వందనాలు అయా. మరి ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కుమారు గారిని ముట్టుకోండి ప్రభా. నీ కుమారుడు ప్రభా అయా తండ్రి అయా, నీ కుమారుని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ప్రతి బిల్లును పాస్ చేయమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి, దీవించమని ప్రార్థన చేస్తున్నాడు. కార్పొరేటర్గా నీ కుమారుడు సీటు అనుగ్రహించండి, మీ చిత్తమైతే ఏర్పాటు చేసి నడిపించండి, దీవించండి తండ్రి, ఆశ్రయించండి ప్రభా. ఆర్థికంగా ఆత్మీయంగా అన్ని విషయాల్లో నీ కుమారుని అతిగా అభివృద్ధి చేసి నడిపించండి. సంధ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, దీవించిన ఆయన, ఆశీర్వదించి నడిపించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బాబీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. రమ్యాన్ని ముట్టుకోండి ప్రభా. వారికి ఇచ్చినటువంటి కుమారుని బట్టి కూతుర్ని బట్టి వందనాలు. అనంత కుమారి పెద్ద కుటుంబాన్ని, కెనడీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించిన ఆయన, ఆశీర్వదించండి తండ్రి. కెనడీకి ఇచ్చినటువంటి ప్రీతిని బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి జడేను జసేను జ్ఞాపకం చేసుకోండి. అనంత కుమారి పెద్ద కుటుంబంలో నూనె నడిపించండి. అనురాధ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా అభిషేక్ని ముట్టుకోండి, ఆశీస్సుని ముట్టుకోండి తండ్రి. మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అక్సాన్ నన్ను ప్రేమించి ఇచ్చిన సెలస్టిని జ్ఞాపకం చేసుకోండి, ముట్టుకోండి ప్రభా. నీ కుమారుడికి ప్రమోషన్ అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానము, తెలివి, వివేకము నీ కుమారుడికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా క్యారోలిన్ ముట్టుకోండి ప్రభా. నీకు వందనాలు. నీ కుమార్తె చుట్టూ కంచివేయండి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. ఎలాంటి బలహీనతను కొట్టివేయండి, డిగ్రీలు తోడుగా ఉండండి, జాబ్ అనుగ్రహించండి తండ్రి. అయా ఫెడ్రిక్ని ముట్టుకోండి. నీ కుమారుడు తండ్రి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా ఎగ్జామ్స్లో తోడుగా ఉండండి, చదివే మైండ్ని కుమారుడికి అనుగ్రహించండి. చదువుతుండగా అయా పట్టింది బంగారం పట్టుకుని సహాయం చేసి నడిపించండి, దీవించండి తండ్రి, ఆశ్రయించండి అయా. అదేవిధంగా జయంతిని ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా దీవించిన ఆయన, దీవించి ఆశ్రయించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికరం చూపించండి, దయ చూపించండి, జాలి చూపించండి తండ్రి. జాలి కలిగిన వాడ నీకు వందనాలు ప్రభా. కనికరపడడానికి కోట్లాది స్తుతులు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తమును మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశ్రయించమని ప్రేమైనటువంటి నా తండ్రి అయా నీకే వందనాలు. కృపాగారు షాప్ విషయమే జ్ఞాపకం చేసుకోండి. నీ కుమార్తె పట్టింది బంగారం పట్టుకుని సహాయం చేసి నడిపించండి, ముట్టుకోండి ప్రభా. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సొంత షాప్ని ఏర్పాటు చేసి నడిపించండి. నీ కుమార్తె చేతి కింద అయా ప్రభా పనివారిని ఏర్పాటు చేసి నడిపించండి, దీవించండి తండ్రి, ఆశ్రయించండి. కుటుంబాన్ని ఆశీర్వాదములు తండ్రి నడిపించండి. పిల్లల చదువుల్లో, వారి యొక్క జాబుల్లో తోడుగా ఉండండి. మ్యారేజ్ల విషయమై మరొకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి, దీవించిన ఆయన, ఆశీర్వదించి నడిపించండి ప్రభా. మేము ప్రభా మండేటువంటి కొండల వలె ప్రభా అయా ఆత్మను కలిగి మేము మండినట్లు కృప దయచేసి నడిపించండి, దీవించండి తండ్రి. మమ్మల్ని మండించండి ప్రభా. నీకే వందనాలు తండ్రి. అయా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇక్కడ కొద్ది మందిమే
మండే వాళ్ళంగా మేము ఉండగలుగుటకు, అనేకులని ఈ యొక్క బస్తీని మండించగలుగుటకు, ఈ ట్విన్ సిటీస్ని ప్రభా, హైదరాబాద్ సికింద్రాబాద్ని మండించేటువంటి భాగ్యాన్ని మాకు కలిగించండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కోట్లాది స్తుతులు చెల్లిస్తూ జీవాధిపతి నీ చిత్తంలో నడిపించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్ము శోధనలోకి తేక దుష్టుని తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు మనందరికీ, ప్రపంచంలో పరిశుద్ధులందరికీ, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకిని సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.